ఎందుకు నేను నా జీవితం ఇంత చిన్న వయసులో ఊరి బయటకు వచ్చేసింది, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఈ శ్రమలో నేను నశించిపోతున్నాను, నాకు ఏ ఆధారం లేదే, నన్ను బతికించే దేవుడు లేడే అని బాధపడుతూ ఉన్న సమయంలో ఒక చిన్న అమ్మాయి బైబిల్ గ్రంథం తీసుకెళ్ళిందంట. చిన్న కొత్త నిబంధన బైబిల్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిందంట. అయ్యా, ఈ బైబిల్లో ఉన్న యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ఇది చదువు అంటే ఆయనకి బైబిల్ చూడగానే ఎంతలో కోపం వచ్చేసింది. మాది మాకుంది పోవతలు కానీ నెట్టేసాడంట. నెట్టేస్తే రెండో రోజు కూడా వచ్చింది. ఏం తీసుకొచ్చింది? బైబిల్ తీసుకొచ్చి, అయ్యా యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ఇది చదవండి, ఇందులో ఉన్న దేవుడు నిన్ను బాగు చేస్తాడంటే, అమ్మా నువ్వు వద్దు, దయచేసి వెళ్ళిపో, నిన్న తరిమేసి అయినా వచ్చావు. అంతే కదండి, క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎలాంటి వారు? ఎదుటివారు బాధపడుతుంటే ఆ బాధను బట్టి దాటి పోలేరు కదా. ఆ చిన్న అమ్మాయి రెండోసారి వస్తే ఆయన చెప్తున్నాడు, అమ్మా నాకు ఈ వ్యాధి ఉంది, ఇది నీకు కూడా వచ్చింది, మా అమ్మోళ్ళే నన్ను దూరం పెట్టారు కాబట్టి ఇది నీకు వచ్చింది అంటూ వేదమ్మాయి, దూరం వెళ్ళిపో, నువ్వు రావద్దు అని అన్నా కానీ ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఏమైంది, ఏడుస్తుందని సరే ఇటీ అని చెప్పి తీసుకొని లోపల పెట్టుకొని, ఏడవద్దులే నువ్వు వెళ్ళు అంటే మరుసటి రోజు కూడా వచ్చిందంట. అయ్యా చదివావా అంటే, అమ్మ ఇదేదో మత్స్యవారు చదువుతుంటే వాళ్ళ నీళ్ళను కొనేను, వారి వీరిని కనేను అని ఉంటుంది, ఇదేదో టెలిఫోన్ డైరెక్టర్ లాగా ఉందమ్మా అంటే, లేదు